శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో దారుణ ఘటన వెలుగులోకొచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన పెంపుడు తండ్రి అతని బావమరిది కలిసి 14 ఏళ్ల బాలికపై నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ సంఘటన బయటపడింది. ధర్మవరానికి చెందిన దంపతులు 14 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద ఓ ఆడబిడ్డ శిశువును దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ బాలికను సొంత కూతురిలా పెంచుకుంటున్నారు. అయితే ఇటీవల పెంపుడు తండ్రి అతని బావమరిది బాలికపై కన్నేశారు. బెదిరింపులకు గురి చేస్తూ కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఇక ఈ విషయం ఎవరికైనా చెప్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది. బాలిక అస్వస్థతకు గురి కావడంతో పెంపుడు తల్లి ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి బాలిక 5 నెలల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి గురైంది. తన సోదరుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ హేమంత్ కుమార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక నుంచి వాగ్మూలం తీసుకున్నారు. పెంపుడు తండ్రితో పాటు అతని బావమర్ది కూడా తనపై అత్యాచారం చేశారని బాలిక పోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు 2 నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.